యంగ్ ఏజ్ అనేది ప్రతి వాళ్ళలో కూడా ఒక చక్కటి డ్రీమ్ పీరియడ్. అయితే ఈ టీనేజ్లో నాజుగ్గా సన్నగా ఉండాలన్నటువంటి ఒక ఫ్యాసినేషన్ చాలా మందికి ఉంటుంది. ఇలా అందంగా సన్నగా కనిపించాలన్న కోరిక ఒక వ్యసనంలాగా మారుతుంది. ఈ క్రమంలో ప్రాథమిక ఆహారాన్ని కూడా వదిలేయటం వల్ల శరీరంలో జరిగే అంతర్గత నష్టాలు భయంకరంగా ఉంటాయి. ఇది చాలా మందికి తెలియదు. ఈ మధ్య కాలంలో 11వ తరగతి అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక బాలిక బరువు తగ్గాలన్న ఆరాటంలో ప్రాణాలు కోల్పోవటం అనేది అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అసలు పోషకాహార లోపం అనేది మనిషి ప్రాణాలను ఇంత వేగంగా ఎలా తీయగలదో మీరు తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో కనిపించే డైట్ ప్లాన్స్ అన్నీ కూడా నిజానికి సైంటిఫిక్ కాదు, శాస్త్రీయమైనవి కావు. శాస్త్రీయ అవగాహన లేకుండా చేసేటటువంటి ఇలాంటి ప్రయోగాలు ప్రాణాంతకం అన్న సంగతి మీరు తెలుసుకోవాలి. సరైన ప్రోటీన్, విటమిన్లు అందని శరీరం లోపల కుప్ప కూలుతుంది. టీనేజ్ వయసులో ఉండాల్సినటువంటి సరైన బరువు, ఆహారపు లెక్కలు ఏమిటి అనేది తప్పకుండా తెలుసుకోవాలి. ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ టీనేజీలో చాలామంది డైట్ చేస్తూ ఉంటారు. అయితే ఇది ఒక ఉచ్చు లాంటిది. ఈ ఉచ్చులో పడకండి, ఎందుకంటే ప్రాణాలకే ముప్పు వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, అలాగే ముఖ్యాంశాలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. టీనేజ్ అంటే ఈ యుక్త వయసులో ఉన్నటువంటి విద్యార్థులు త్వరగా బరువు తగ్గాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రయత్నాలు అన్సైంటిఫిక్గా ఉండి వాళ్ళ ప్రాణాల మీదకి తెస్తున్నాయి. ముఖ్యంగా 16 to 18 years మధ్యలో పిల్లలు వాళ్ళ శరీరపు ఎదుగుదల అనేది చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఒక స్పైక్ లాగా గ్రోత్ కర్వ్ అనేది ఉంటుంది అక్కడ. ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో ఒక విద్యార్థిని బరువు తగ్గాలన్నటువంటి ఉద్దేశంతో, లక్ష్యంతో, కఠోర నియమాలతోటి ఆహారాన్ని పూర్తిగా మానేసి చనిపోయినటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఇది నిజానికి అందరినీ అప్రమత్తం చేస్తుంది ఈ సంఘటన అనేది. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. అసలు దీనికి సంబంధించి ముఖ్యాంశాలు మీరు తెలుసుకోవాలి. అంటే డైటింగ్ అనేది చాలా ఇక్కడ ముఖ్యమైన కీలకమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఏం మందులు ఉండవు కదా, కాబట్టి ఫుడ్డే కదా, ఫుడ్ ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్పొచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆహారం కూడా మనిషిని బతికించగలుగుతుంది, అలాగే చంపగలుగుతుంది కూడా. కాబట్టి ఈ ముఖ్యాంశాలు మీరు తెలుసుకోవాలి. తీవ్రమైన డైటింగ్ వల్ల కలిగేటువంటి ముప్పు ఏమిటి, ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. ప్రస్తుత కాలంలో టీనేజ్ వయసు పిల్లలు సోషల్ మీడియా ప్రభావంతో 0 సైజు లేదా సన్నటి శరీరాకృతి కోసం పాకులాడుతున్నారు. ఈ క్రమంలో వాళ్ళు పాటించే కఠినమైనటువంటి డైటింగ్ పద్ధతులు ప్రాణాంతకం కింద మారుతున్నాయి. ఆహారాన్ని పూర్తిగా మానేయటం లేదా క్యాలరీని బాగా తగ్గించేయటం వల్ల శరీరంలో ముఖ్యమైన అవయవాలకి శక్తి అందటం ఆగిపోతుంది. మన శరీరం అనేది నిరంతరం పనిచేయడానికి కనీస స్థాయిలో శక్తి అనేది అవసరం అవుతుంది. ఈ శక్తి అందలేదనుకోండి, అప్పుడు గుండె, మెదడు వీటి పనితీరు మందగిస్తుంది. స్టూడెంట్స్లో అంటే విద్యార్థుల్లో ఇలాంటి పోషకాహార లోపం అంటే మాల్ న్యూట్రిషన్ ఏర్పడింది అనుకోండి, అప్పుడు అది వాళ్ళ శారీరక పెరుగుదలని అడ్డుకుంటుంది. అడ్డుకోవడమే కాదు, ప్రాణాలను కూడా బలిగొంటుంది. శరీరానికి అవసరమైన పోషకాల కొరత ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. టీనేజ్ వయసులో ఎముకలు, కండరాలు ఇవి దృఢంగా మారటానికి కాల్షియం, ప్రోటీన్ లాంటి పోషకాలు ఎంతో అవసరం. కేవలం ఏదో సలాడ్లు లేదా నీళ్లు మాత్రమే తాగుతూ డైటింగ్ చేయడం వల్ల రక్తహీనత అంటే ఎనీమియా అనేది వచ్చేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు బాగా పడిపోయినప్పుడు కణాలకు ఆక్సిజన్ సరఫరా అనేది తగ్గిపోతుంది. దీనివల్ల తీవ్రమైన అలసట, కళ్ళు తిరగటం, స్పృహ కోల్పోవటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మన శరీరంలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ కూడా ఈ పోషకాలపైనే ఆధారపడుతుంది. పోషకాలు అందలేదనుకోండి, చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ కూడా శరీరానికి పెద్ద ముప్పుగా మారతాయి. కోవిడ్లో ఎలా మారాయో అలాగా. ఈ నేపథ్యంలో అసలు హార్మోన్ల తాలూకు అసమతుల్యత, జీవక్రియ పైన వీటి ప్రభావం ఇది మీరు తెలుసుకోవాలి. కౌమార దశలో హార్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ఆహార నియమాన్ని కఠినంగా పాటిస్తే, ఇలా పాటించడం వల్ల హార్మోన్ల అసమతుల్యత అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లల్లో ఇది నెలసరి సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో ఉండేటువంటి జీవక్రియ అంటే మెటబాలిజం అనేది ఆహారం అందలేదనుకోండి, అందకపోతే మందగిస్తుంది. శరీరం తనని తాను రక్షించుకోవటానికి ఉన్న కొవ్వుని నిల్వ చేసుకొని ఖండాలకి మళ్ళిస్తుంది. అంటే ఖండాలని కరిగించడం స్టార్ట్ చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో మూత్రపిండాలు, కాలేయం పైన ఒత్తిడిని పెంచేస్తుంది. సరైనటువంటి వైద్య సలహా లేకుండా డైటింగ్ చేయటం అనేది ఆరోగ్యానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది. ఇది గమనించాలి. అయితే తల్లిదండ్రుల బాధ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
పిల్లల ఆహారపు అలవాట్లపైన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నిరంతరం ఒక కన్నేసి ఉంచాలి, నిఘా ఉంచాలి. మీ పిల్లలు అకస్మాత్తుగా ఫుడ్ని తగ్గించినా లేకపోతే నీరసంగా కనిపిస్తున్నా అప్రమత్తం అవ్వాలి. బరువు తగ్గటం అనేది ఒక రాత్రిలో జరిగేటువంటి ప్రక్రియ కాదు అని వాళ్ళకి చెప్పాలి. ఒక రాత్రికో క్రాష్ డైట్ లాగా 15 రోజులో లేకపోతే నెల రోజులో ఇలాగ ఇంచి లాసులు ఇలాంటివి కాదు. అంటే దీంతో హెల్త్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇంట్లో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించడంతో పాటుగా సమతుల్య ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది అందించాలి. ఫాస్ట్ ఫుడ్ సంస్కృతికి దూరంగా ఉంటూ ఇంట్లో వండినటువంటి తాజా ఆహారాన్ని అలవాటు చేయాలి పిల్లలకి. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. శరీరాకృతి కంటే ఆరోగ్యం ముఖ్యం అన్న విషయాన్ని వాళ్ళకి పదే పదే గుర్తు చేయాలి. ఏదైనా ఒక అనారోగ్య లక్షణం కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలి, వైద్య సలహా తీసుకోవాలి. సరే, మరి ఆరోగ్యకరంగా బరువు తగ్గే మార్గాలు ఏమిటి? ఇది తెలుసుకోవాలి. బరువు తగ్గటం అంటే ఆహారాన్ని మానేయటం కాదు, సరైన ఆహారాన్ని సరైన సమయంలో తీసుకోవటం. అధిక బరువు ఉన్నటువంటి పిల్లలు వైద్య సలహాతోటి అంటే ప్రతి మెడికల్ ఫీల్డ్లో కూడా ప్రతి స్పెషాలిటీలో కూడా ఈ డైట్కి సంబంధించి ఉంటాయి. ఉదాహరణకు ఆయుర్వేదంలో మేము ఆహార విహార ఔషధి అని ఆహారానికి ప్రాధాన్యత ఇస్తాం. అలాగే ఆల్టర్నేటివ్ సిస్టమ్స్లో కూడా ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక మోడర్న్ మెడిసిన్లో అయితే ప్రత్యేకంగా డైటీషియన్లు ఉంటారు. అంటే ఎంబీబీఎస్ ఎలాగో, బిఎంఎస్ ఎలాగో, బిహెచ్ఎంఎస్ ఎలాగో, అలాగే బిఎస్సి న్యూట్రిషన్ ఇట్లా చదివిన కోర్సులు చదివి డైటీషియన్ కింద మారిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ ఆహారం హైటు వెయిట్ వీటిని బట్టి క్యాలిక్యులేట్ చేసి డైట్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగ ఎవరైనా సరే ఒక డాక్టర్ని కలవటం అనేది చాలా ముఖ్యం. అంటే డైట్ పాటించాలి అనుకున్నప్పుడు రోజు కనీసం ఒక 45 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయటం వల్ల సహజంగా బరువు తగ్గొచ్చు. నడక, ఈత, యోగా ఇలాంటివి శరీరానికి మంచి ఫలితాన్ని ఇస్తాయి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పు ధాన్యాల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. సరిపడా నీళ్లు తాగటం అనేది శరీరంలో వ్యర్థాన్ని బయటకు పంపిస్తుంది. టీనేజ్ వయసులో ఉన్నప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారంగా బరువు ఉండేలాగా చూసుకోవాలి. అనవసరమైన సప్లిమెంట్లు లేదా బరువు తగ్గేటటువంటి మ్యాజికల్ పిల్స్ వాటి జోలికి వెళ్ళకూడదు. టీనేజ్ వయసులో బరువు తగ్గటం అనేది నిజానికి ఒక సున్నితమైనటువంటి ప్రక్రియ. అంటే శరీర పెరుగుదలని ఆటంకం కలగకుండా దానికి ప్రకృతి సిద్ధమైన మార్గాల ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ఉండాలి. శాస్త్రీయమైన ఆయుర్వేద ఫార్ములాలు అలాగే హోమ్ రెమెడీస్ ఇవి కాంప్లిమెంట్ చేస్తాయి. ఉదాహరణకు ముందుగా చెప్పుకోవాల్సింది త్రిఫల చూర్ణం గురించి. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ మిశ్రమమే త్రిఫల. ఇది శరీరంలో వ్యర్థాన్ని బయటకు పంపిస్తుంది. జీర్ణక్రియ అంటే డైజెషన్ని దాని వేగాన్ని పెంచుతూ కొవ్వు పెరిగిపోకుండా చూస్తుంది. రాత్రి నిద్రకు ముందు 5 గ్రాముల ఈ పొడిని గోరువెచ్చని నీళ్లతోటి తీసుకోవాలి. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇలాంటిదే త్రికట చూర్ణం అనేది. ఇది శొంఠి, పిప్పళ్ళు, మిరియాల కలయిక. ఇవన్నీ మనం ఇంట్లో వాడేటువంటి ద్రవ్యాలే. శరీర ఉష్ణోగ్రతని పెంచుతూ జీవక్రియ అంటే మెటబాలిజం తాలూకు ప్రక్రియని ఇది వేగవంతం చేస్తుంది. అరచెంచా పొడిని తేనెతోటి కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాలి. ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తూ కండాల దృఢత్వాన్ని పెంచుతుంది. ఇక అవసరమైన సందర్భాల్లో మేము ప్రిస్క్రైబ్ చేసేది మేధోహార గుగ్గులు. ఇది ఆయుర్వేదంలో మేధస్సుని అంటే ఫ్యాట్ని తగ్గించే శక్తివంతమైన ఔషధం. శరీరంలో ఉండేటువంటి అదనపు కొవ్వు కణాలను కరిగించడంలో మేధోహార గుగ్గులు కీలకంగా పనిచేస్తాయి. ఆహారానికి అరగంట ముందు 1 లేదా 2 మాత్రల్ని సాధారణ నీళ్ళతో తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది హార్మోన్ల తాలూకు సమతుల్యతని కాపాడుతుంది. ఇలాంటిదే ఒక మంచి పాలిహెర్బల్ ఫార్ములేషన్ దాల్చిన చెక్క, తేనె. దాల్చిన చెక్క పొడిని తీసుకోవటం అనేది ఒక మంచి ఆలోచన. ఎందుకంటే ఈ పొడి రక్తంలో ఉండే చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. 1 గ్లాసు వేడి నీళ్ళకి 1/2 చెంచాడు దాల్చిన చెక్క పొడిని 1 చెంచాడు తేనెని కలపాలి. ఈ పానీయాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇది ఆకలిని తగ్గిస్తూ శరీరానికి అవసరమైనటువంటి శక్తిని ఇస్తుంది. ఇలాంటిదే మరొక ఫార్ములా మెంతుల నీళ్లు. ఈ మెంతుల ప్రత్యేకత ఏంటంటే దీంట్లో పీచు పదార్థం ఉంటుంది. 1 చెంచా మెంతుల్ని రాత్రంతా నీళ్ళలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీళ్ళని మరిగించి వడపోసుకొని ఆ నీళ్లు తాగి నానిన మెంతుల్ని నమిలి తినాలి. ఇది శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఆహారం తీసుకోవాలన్న కోరికని నియంత్రిస్తూ ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇంకొక ఆసక్తికరమైనది వృక్షామ్లం, గార్సీనియా. మనం చింతపండు ఎలా వాడతామో నార్త్ ప్రాంతంలో ఈ వృక్షామ్లాన్ని అంటే గార్సీనియాని ఇలా వాడుతూ ఉంటారు. ఇది గార్సీనియా కాంబోజియా అనేటువంటి ఒక మొక్క నుంచి తీసినటువంటి ఒక సారం వృక్షామ్లం అంటాం. ఇది శరీరంలో కొత్తగా కొవ్వు తయారు కాకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల సహజంగా బరువు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఆహారానికి ముందు దీన్ని సాధారణంగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. టీనేజ్ వయసులో
ఈ ఎదుగుదలకు అవసరమైన పోషకాలని డైటింగ్ పేరుతోటి దూరం చేసుకోవడం అనేది ప్రాణాల మీదకి తెస్తుంది. అందం కంటే ఆరోగ్యమే ప్రధానం అన్న స్పృహని యుక్త వయస్కుల్లో, పిల్లల్లో, ఆఖరికి నడి వయస్కుల్లో, పెద్దల్లో కూడా పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఆహారమే మన ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది, నిర్ణయిస్తుంది. కాబట్టి కఠినమైనటువంటి ఉపవాసాలకు బదులుగా ఆరోగ్యకరమైన జీవన శైలిని ఎంచుకోవటం అనేది శ్రేయస్కరం. నిజమైన అందం అనేది ఆరోగ్యంలోనే ఉంటుంది, అంతే తప్ప కృత్రిమంగా తగ్గేటువంటి బరువులో ఉండదు. ఇది గమనించాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.